చంద్రబాబుపై నిప్పులు చెరిగారు వైసీపీ అగ్రనేతలు పెద్దిరెడ్డి, బొత్స, కాకాని. పొత్తులు పెట్టుకోవడం చంద్రబాబుకు అలవాటే అన్నారు. చంద్రబాబు ఎంతమందితో వచ్చినా తమ నాయకుడు మాత్రం సింగిల్ గానే వస్తారని చెప్పారు. ఎవరితో వెళ్లినా వైసీపీపై ప్రభావం ఉండబోదని అన్నారు. తమ ప్రభుత్వం కనుక విఫలమైతే చంద్రబాబుకు ఇతర పార్టీలతో పొత్తులెందుకని ప్రశ్నించారు మంత్రులు. ముందు నుంచి ఊహిస్తూ ఉండేది ఎవరితో కూడా ఇప్పుడు కమ్యూనిస్టులు వాళ్ళతోనే ఉన్నారు, కాంగ్రెస్ ఇండైరెక్ట్గా వాళ్ళతోనే ఉంది, బీజేపీ ఉంది. బీజేపీలో ఉండే నాయకులందరూ కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళే, 4 ఎంపీలు ఉన్నారు అక్కడ. కాబట్టి ఇది మేము పెద్ద ఆశ్చర్యకరమైన వార్తగా దీన్ని చూడడం లేదు. మా నాయకుడు సింగిల్గానే వస్తాడు. చంద్రబాబు అనే వ్యక్తి ఎవరితో కలిసినా, ఎవరితో కలకపోయినా, ఆయనతో ఎవరు కలిసినా, ఎవరు కలకపోయినా మాకు సంబంధం లేదు. మేము ఆల్రెడీ మా నాయకుడు చెప్పగానే చెప్పారు మన సభల్లోనూ, మేము ఒంటరిగానే ఎన్నికలు వెళ్తాం. ప్రజలకు వచ్చి ఈ 5 సంవత్సరాల్లో మేము ఏదైతే మంచి చేసామో, ఏదైతే సంక్షేమం చేశామో, ఏదైతే వాళ్ళ తాలూకు ఆర్థిక పరిస్థితులు మెరుగుపరిచామో, కాబట్టి ప్రజలు మమ్మల్ని మాతోనే ఉంటారని పూర్తి నమ్మకం, పూర్తి విశ్వాసం మాకుంది. రేపు ఎన్నికల్లో మళ్ళీ మేమే ఎన్నికల్లో గెలుస్తామని నమ్మకం పూర్తిగా మాకుంది. ఇది వాస్తవం, సత్యం. సో కాబట్టి ఎవరు వెళ్ళకపోతే మాకేంటి? అంత బలం చంద్రబాబుకుంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రత్యక్షంగా మళ్ళా ఈరోజు బీజేపీ ముందు సాగిలపడడానికి వాళ్ళు ఇంతమంది జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడి మీదకి వస్తున్నారంటేనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఎంత బలంగా ఉంది, చంద్రబాబు నాయుడు అండ్ కంపెనీ ఎంత బలహీనంగా ఉందనేటువంటి దానికి ఇది ఒక ఉదాహరణ కాదా అనేటువంటిది ప్రజలు కూడా ఈరోజు చర్చించేటువంటి విషయం. కాబట్టి ఇంకే పార్టీ వచ్చినా పోతాడు చంద్రబాబు.